చిన్న ఎగ్ మసాలాని ఈ తీరులో ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి చేసి చూడండి. తిన్నవారు మరిచిపోతారు. రుచి అంత అద్భుతంగా వచ్చింది. రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. 6 నుండి 8 వరకు కోడిగుడ్లను తీసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న గుడ్లని హాఫ్ వరకు కట్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఒక ఎగ్ని తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ రెసిపీని ఒక 3 వరకు ప్రిపేర్ చేస్తున్నానండి. ఒకవేళ ఎక్కువ మెంబర్స్ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా ఎగ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2గా ఎగ్స్ని కట్ చేసుకొని దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాము. చూడండి, ఈ విధంగా ఎగ్స్ని కట్ చేసుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి రెడీ చేసుకున్నాం కదా ఎగ్స్ని, ఆ ఎగ్స్ని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా విడివిడిగా ఒక్కొక్కటిగా ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ని వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల వరకు మంచి కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే ఈ విధంగా నురగలాగా ఫామ్ అవుతుంది. ఈ స్టేజ్లో రెండో వైపుకి టర్న్ చేసుకుందాము. ఇలా ముందుగా ఎగ్స్ని ఫ్రై చేసుకుంటే మన రెసిపీ అనేది మరింత టేస్టీగా వస్తుందండి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద టమాటాని ఈ విధంగా పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. 1 అంగుళం వరకు అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు, అలానే 4 పచ్చిమిర్చి, మసాలాకి సరిపడినంత ఉప్పు, 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీరని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక చిటికెడు పసుపుని కూడా వేసుకొని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఎక్స్ట్రాగా వేయాల్సిన అవసరం లేదండి. టమాటోలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ సరిపోతుంది. ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ ఫ్రై అయ్యాయో లేదో చూద్దాము. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులా ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఎగ్స్ని ఎప్పుడు ఫ్రై చేసినా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి, లేదంటే మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో ఈ విధంగా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకుందాము. 2 ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీలైనంత సన్నగా తురుముకొని ఆయిల్లో వేసుకోవాలి. అలానే మనం తీసుకున్న ఉల్లిపాయలకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఆనియన్ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఆనియన్ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1-2 నిమిషాలు ఆనియన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. మసాలాని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టి ఆయిల్ అనేది బయటికి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు మసాలా అనేది మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవచ్చు. ఇలా మసాలా నుండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలాని అంతా సపరేట్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని ఇలా మధ్యలోకి సెట్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి సెట్ చేసుకుంటే మన మసాలా అంతా ఎగ్కి పర్ఫెక్ట్గా పడుతుందండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని ఇలా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత మసాలా అంతా ఎగ్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా ఎగ్కి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఎగ్ని మగ్గించుకోవాలి. అప్పుడే మసాలా అంతా ఎగ్కి పర్ఫెక్ట్గా పడుతుందండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 1 నిమిషం వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ మసాలా అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ ఎగ్ మసాలాని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మరి ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.